వెల్కమ్ టు TMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉభయదారుల వ్యవస్థను కాపాడాలని కాణిపాకం ఆలయ ఉభయదారులు కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ ఉభయదారులైన రాజ్ కుమార్, గోపీనాథ్, పరదేశీ మాట్లాడుతూ ఆలయం ఏర్పడిన రోజు నుంచి ఉభయదారుల వ్యవస్థ కొనసాగుతున్నదని, ఆ పద్ధతిని ఇకపైన కూడా కొనసాగించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఉభయదారునిపై ఆలయ సిబ్బందికి దాడికి పాల్పడ్డారని, ఇంతవరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని వాపోయారు. కాణిపాకం ఆలయ అభివృద్ధి పనులలో ఉభయదారుల సలహాలు, సూచనలు పాటించాలని, ఇదివరకు ఉభయదారు సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఈశ్వర్ బాబు చనిపోవడంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ఈ నెల 24వ తేదీన ఆదివారం జరిగే సమావేశానికి ఆలయ ఉభయదారులందరూ హాజరు కావాలని, నూతన అధ్యక్షుడు ఎన్నుకున్నందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈరోజు మేము ప్రెస్ క్లబ్కి వచ్చి విషయాన్ని మీ ద్వారా అందరికీ తెలియపరచుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము కాణిపాకం దేవస్థానం ఉభయదారులు మేము అక్కడ కొన్ని నెలలకు ముందు మా ఉభయదారు కమిటీ అధ్యక్షులు వారు ఈశ్వర్ బాబు గారు మరణం అనంతరం అక్కడ ఒక పెద్ద దిక్కు మాకు ఎక్కడ కనబడినందువల్ల మేమందరూ కలిసి ఇప్పుడు అక్కడ కాణిపాక దేవస్థానం వద్ద ఉభయదారులకి ప్రియారిటీ ఇవ్వటం లేదు. కొంతమందికి అక్కడ ఎలాంటి దీంట్లో కూడా మాకు తెలియపరచడం లేదు. దానిపైన మేమందరం కూడా కలిసి మా ఉభయదారులు అందరూ కలిసి మాట్లాడుకొని 22వ తేదీ 24వ తేదీ ఆదివారం రోజు ఈశ్వరుని గుడిలో ఉభయదారులంతా చేరి మా యొక్క ఉభయదారు కమిటీ చైర్మన్ ఎన్నుకున్న దానిపైన చర్చించాలని మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాణిపాక గుడికాడ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఒక ఉభయదారు అంటే కూడా గౌరవం లేదు. చూడండి, ఒక ఉభయదారి పైన అక్కడ పనిచేసే సిబ్బంది దాడి చేస్తే ఈఓ గారికి కంప్లైంట్ చేస్తే కూడా కనీసం అధికారులు కానీ ఈఓ కానీ లేక చైర్మన్ గారు కానీ కూడా ఇంతవరకు స్పందించలేదు. 8వ తారీఖున దాడి చేస్తే కూడా. కాబట్టి మేమందరం కూడా అక్కడ ఉభయదారు వ్యవస్థ పూర్వజన్మల నుంచి కూడా మాకంతా ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ. ఆ వ్యవస్థని మేము కాపాడుకోవాలా, ఆ వ్యవస్థని మేము అక్కడ అట్లే కొనసాగించాలని చెప్పి మేమందరం కూడా 24వ తేదీ ఆదివారం పూట ఆడందరూ చేరి మేము దీనిపైన పూర్తిగా చర్చించి త్వరలోనే ఈ కమిటీలని కూడా వేసుకొని మేము గుడికి డెవలప్మెంట్కి మేము సహకరించాలని కూడా మేమందరూ కూడా ఒక ఏక నిర్ణయంతో అందరికీ తెలియపరిచి చేస్తున్నాం. ఈ విషయాలు మీతో పాల్పంచుకోవాలనేసి మేము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అందరికీ ఉభయదారులు కూడా తెలియజేస్తున్నాం. అందరూ ఉభయదారులు కూడా మీరందరూ కూడా దయచేసి అందరూ వచ్చి మన వ్యవస్థని ముందుకు తీసుకుపోయేదానికి అందరూ కూడా పాల్పంచుకోవాలని కూడా ఉభయదారులు అందరూ కూడా మేము కోరుతా ఉన్నాము. మా సమస్యలు ఏం లేదండి, వాళ్ళు ఏది కూడా మాకు సహకరించడం లేదు అధికారులు. అవును, కంప్లైంట్ అంటే అధికారులకు ఇచ్చాము. ఎందుకంటే ఆయన ఒక ఎంప్లాయీ కాబట్టి ఆయనకి ఎత్తుకొని పోయి ఇవ్వండి చైర్మన్ గారు చెప్తే చైర్మన్ గారు ఏమన్నారు కంప్లైంట్. ఇంతవరకు పాపం ఎవరు పట్టించుకోలేదు. మా అధ్యక్షులు వారు లేరు కాబట్టి కమిటీని ఇప్పుడు మేము ఫుల్గా ఫామ్ చేసుకొని మేము కూడా అక్కడికి వెళ్ళాలని అక్కడ కమిషనర్ గారు ఇచ్చేటువంటి ఆదేశాలు కూడా ఈఓ గారు పాటించడం లేదు. వాళ్ళకి స్వార్థాని కోసమే వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారే తప్ప యాత్రికులకు కూడా వాళ్ళు సరైన మెరుగైన సేవలు చేయటం లేదు. దీనిపై మేము ఉభయదారులకు అడిగితే కూడా వాళ్ళు రెస్పాండ్ లేదు వాళ్ళు. కాబట్టి మేమందరం కూడా కలిసి ఉభయదారులంతా కోరుతున్నది ఏంటంటే ఈరోజు మాకు జరిగినా రేపు మీకు జరిగినా మన ఉభయదారులందరూ కూడా ఏకదాటిగా ఉండాలని, ఆ వ్యవస్థను అంటే కొనసాగించాలని కూడా మేమందరం కూడా ఈరోజు వచ్చి ఈ పత్రికల మూలంగా మన యావత్తు 14 గ్రామాల ఉభయదారులకు తెలియజేస్తున్నాం. అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఆదివారం పూట వచ్చి అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ వ్యవస్థని ముందుకు తీసుకొని పోవాలని కూడా ఉభయదారులందరూ కూడా మనసారా కోరుకుంటున్నాను. ప్రెస్ వాళ్ళకి మా హృదయపూర్వక మేము కాణిపాకం వాసిని మాకు ఉభయదారులు అధ్యక్షుడు ఈశ్వరబాబు గత 3 నెలల ముందు చనిపోయినారు. అతని గురించి ఎవరు ఏమీ లేదు. తరువాత అధ్యక్షుని ఎన్నుకోలేను. ఈ 14 ఊర్లు ఉభయదారులు 24/5
తేదీ ఆదివారం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.